భారతదేశంలో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి మెయిన్ల్యాండ్ ఇండియా వరకు మనం కౌంట్ చేస్తే కనుక పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ 75 ఉన్నాయి. 75 పీవీటీజీస్ని కేటగరైజ్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. చాలామంది ట్రైబల్ అఫైర్స్ అనుకుంటారు, కాదు. పీవీటీజీస్ని కేటగరైజ్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనమాట. అసలు పీవీటీజీస్ ట్రైబల్ గ్రూప్స్లో పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ఎవరు? వీళ్ళు ప్రీ అగ్రికల్చరల్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ, అంటే ఇంకా అగ్రికల్చరల్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ కంటే ఇంకా వెనకబడి ఉంటారనమాట. లిటరసీ ఆల్మోస్ట్ జీరో ఉంటుంది, అక్షరాస్యత చాలా తక్కువ ఉంటుంది, అసలు ఉండదు. చాలా ఆర్థికంగా వెనకబడి ఉంటారు, ఎకనమిక్ బ్యాక్వర్డ్నెస్. డిక్లైనింగ్ ఆర్ స్టాగ్నెంట్ పాపులేషన్, వాళ్ళ జనాభా పెరగకపోగా తగ్గుతూ ఉంటుంది లేదా స్టాగ్నెంట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇవన్నీ చూసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు పీవీటీజీస్గా గుర్తిస్తారు. భారతదేశంలో 75 పీవీటీజీ గ్రూప్స్ ఉన్నాయి. ఒరిస్సాలో హైయెస్ట్గా 13 పీవీటీజీస్ ఉన్నాయి అనమాట, పర్టికులర్లీ వలరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనమాట. ఒరిస్సాలో ఎక్కువ ఉన్నాయి అనమాట ట్రైబల్ గ్రూప్స్. అయితే వీళ్ళకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళని కూడా మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడానికి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. దాని పేరే పిఎం జన్మన్, ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అని చెప్పి వాళ్ళ కోసం ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. దానిలో హౌసింగ్, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ ఇంక్లూడింగ్ టాయిలెట్స్, తర్వాత హెల్త్, న్యూట్రిషన్, రోడ్స్, సస్టైనబుల్ లైవ్లీహుడ్స్, ఇవన్నీ చాలా ప్రమోట్ చేస్తుంది అనమాట ప్రధానమంత్రి జన్మన్ అనే ప్రోగ్రామ్ ద్వారా పీవీటీజీస్ కోసం. దాంతోపాటు 75 పీవీటీజీస్లో ఉన్నా సరే కొన్నిసార్లు కొన్ని చిన్న చిన్న ట్రైబల్ గ్రూప్స్ వాళ్ళలో కూడా, అంటే వాళ్ళు పీవీటీజీస్గా గుర్తించినా వాళ్ళకి ఎస్టీ స్టేటస్ రాకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ ట్రైబల్ నేమ్ డిఫరెంట్గా ఉండో, లేదా ఫోనెటిక్స్ అంటాం, అంటే ప్రొనౌన్సియేషన్ శబ్దంలో వేరేగా ప్రొనౌన్స్ అయ్యే నేమ్స్ అన్నీ కూడా కొన్నిసార్లు కొంతమంది దో దే ఆర్ పీవీటీజీస్ వాళ్ళ ఎస్టీ స్టేటస్ సంబంధించిన ఇబ్బందులు పడుతుంటారు. దీనికి సంబంధించి రీసెంట్గా రాజ్యసభలో 2 బిల్స్ పాస్ అయ్యాయి. కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ ట్రైబ్స్ ఆర్డర్ అమెండ్మెంట్ బిల్ 2024, తర్వాత కాన్స్టిట్యూషన్ ఎస్సీ అండ్ ఎస్టీ ఆర్డర్ అమెండ్మెంట్ బిల్ 2024. ఈ 2 బిల్స్ పాస్ అయ్యాయి. ఒరిస్సాలో, ఆంధ్రప్రదేశ్లో కొన్ని గ్రూప్స్ని, పీవీటీజీస్ కింద వచ్చే గ్రూప్స్ని, అంటే వాళ్ళ పేర్లు ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉండటం వల్ల వీళ్ళు పీవీటీజీస్లో ఉన్నా సరే వాళ్ళకి స్పెసిఫిక్గా వాళ్ళ పర్టికులర్ సబ్ ట్రైబ్ నేము ఎస్టీ లిస్ట్లో చేర్చాల్సిందే అనమాట. లేకపోతే ఏమవుతుందంటే రేపు రిజర్వేషన్లో కానీ ఏదైనా బెనిఫిట్స్లో కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు. సో ఈ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాకు చెందిన 7 రకాల ట్రైబ్స్ సంబంధించి వాళ్ళని సబ్ ట్రైబ్స్ అందరినీ కూడా పీవీటీజీస్లో ఎస్టీస్ లిస్ట్లో చేర్చింది అమెండ్మెంట్ బిల్ ద్వారా. ఈ లిస్ట్ ఒకసారి పరిశీలిద్దాం. ఒడిస్సాలో బుయాన్ అనే ఒక ట్రైబ్ ఉంది. దానిలో పౌరీ బుయాన్, పౌడీ బుయాన్ వాళ్ళని కూడా లిస్టులో చేర్చారు. అదేవిధంగా ఒడిస్సాలో బుంజియా అనే ఒక ట్రైబ్ ఉంది. చుక్తియా, బుంజియా అనే దాని యొక్క సబ్ ట్రైబ్ని కూడా చేర్చారనమాట. ఒరిస్సాలో బోండా పోరిజా ట్రైబ్ ఉంది. వాళ్ళలో సినానిము సబ్ ట్రైబ్ బోండా అంటాం, ఆ పేరు కూడా చేర్చారు. ఒరిస్సాలో మంకిదియా అనే ఒక ట్రైబ్, వాళ్ళ సబ్ ట్రైబ్ని కూడా దానిలో చేర్చారు, ఆ ప్రొనౌన్సియేషన్ కూడా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పోర్జా ట్రైబ్ ఉంది. దానిలో బోండో పోర్జా, కోండ్ పోర్జా ఈ 2 గ్రూప్స్ని కూడా దానిలో చేర్చారు. ఆంధ్రప్రదేశ్లో సవరాస్ అనే ట్రైబ్ ఉంది. దానిలో కొండ సవరాస్ని కూడా, అంటే ఆ ప్రొనౌన్సియేషన్ ఆ విధంగా పిలిచే ఒక సబ్ గ్రూప్ని కూడా పీవీటీజీస్లో చేర్చారనమాట. అంటే ట్రైబల్ గ్రూప్స్లోనే వాళ్ళు పీవీటీజీస్ అయినా సబ్ గ్రూప్స్లో నేమ్ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళందరినీ కూడా లిస్ట్లో ప్రాపర్గా చేర్చారు ఈ ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ బిల్ ద్వారా.